హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా పాపది, బాబుది నేమింగ్ సెరమనీ అయిపోయిందనమాట. యాక్చువల్లీ 3rd మంత్ నడుస్తూ ఉంది బాబుకి. మీకు తెలుసు నాకు ట్విన్స్ అనేసేసి. సో పాప, బాబు ఇద్దరు నేమింగ్ సెరమనీ కంప్లీట్ అయిపోయింది. నేమ్స్ అయితే ఫిక్స్ చేసేసి పెట్టేసేసాము. యాక్చువల్లీ ముందే మీతో చెప్పి నేమ్స్ మీ దగ్గర సజెషన్ తీసుకుందామని థాట్ వచ్చింది. బట్ నాకు అంత టైం దొరకలేదండి. ఐఎమ్ సో సారీ. ఫైనల్‌గా నేమ్స్ అయితే ఫైనలైజ్ అయిపోయినాయి. నేమ్స్ ఏంటంటే పాప పేరు, బాబు పేరు వచ్చేసేసి నా, నీ, నే, నోతో ఇద్దరిది ఒకే టైం సెకండ్స్ డిఫరెన్స్ కాబట్టి ఈ లెటర్స్ మీద సెలెక్ట్ చేయమన్నారు. మేము వచ్చేసేసి నా మీద సెలెక్ట్ చేసేసాము. సో ఫైనల్లీ పాప పేరు, బాబు పేరు అయితే ఫిక్స్ అయిపోయింది. ఆ పాప పేరేంటి, బాబు పేరేంటి అనేది నేను ఒక చిన్న షార్ట్ లాగా చేసి రివీల్ చేయాలనుకుంటున్నాను. సో మేమైతే నా మీద ట్విన్నింగ్ నేమ్ పెట్టాము. నా ట్విన్నింగ్ నేమ్ ఎట్లంటే నిహాల్, నిహిత అట్లాగా ట్విన్నింగ్ నేమ్ పెట్టామన్నమాట. ఈ పేర్లు కాదు. సో మీరైతే గెస్ చేయండి నేను ఏం పేరు పెట్టుంటాను అనేసి. నా మీద ఇద్దరు పేర్లు కన్ఫర్మ్ అయిపోయినాయి. సో పెట్టేసేసాం కూడా. సో ఒక చిన్న షార్ట్ లాగా చేసి వాళ్ళ నేమ్స్ అనేవి నేను డెఫినెట్గా రివీల్ చేస్తాను మీతో. ఈలోపు మీరు ఏం పెట్టుంటామో అని ఒక్కసారి గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ సో సూన్ నేను నా పాపది, బాబుది ఫేస్ కూడా రివీల్ చేయాలి అని అనుకుంటున్నాను మీతో. బట్ ఇప్పుడే రివీల్ చేయలేను, ఎందుకంటే 3rd మంత్ కంప్లీట్ అయిన తర్వాత రివీల్ చేస్తాను షూర్గా. అది తెలిసిందే, పాప కొంచెం అండర్ వెయిట్తో ఉండడం వల్ల అసలు బయటకు అనేది తీసుకెళ్ళట్లేదు, ఎవరికి చూపించట్లేదు, చాలా తక్కువ అనమాట. సో 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నా పాప ఫేస్ అండ్ బాబు ఫేస్ని మీతో రివీల్ చేసి చూపిస్తాను. మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇవ్వండి ప్లీజ్. సో ఇది నా హ్యాపీనెస్కి కారణం అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసేసి మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. నా బేబీస్కి నేను ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఏ టైంలో యూస్ చేస్తున్నాను, ఎలా యూస్ చేస్తున్నాను, అండ్ ఏ ప్రొడక్ట్స్ని చూస్ చేసుకున్నాను అన్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా ఎంక్వైరీ చేసుకొని ఫస్ట్ నా పెద్ద కూతురప్పుడు తెలిసి తెలియక ఇవ్వబడితే యూస్ చేశాను. ఈసారి మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదండి. కొంచెం ఎక్స్పీరియన్స్ రావడము, అట్ ద సేమ్ టైం మా సిస్టర్కి కూడా ఒక బాబు తన ప్రొడక్ట్స్ కూడా యూస్ చేసింది కాబట్టి కొంచెం గ్యాదర్ చేసుకొని డేటా ఇవైతే బాగుంటాయి అని నాకు అనిపించింది. సో అందుకని ఈ ప్రొడక్ట్స్ నేను యూస్ చేస్తున్నాను. ఓకే, బేబీ స్కిన్ కేర్ అనగానే మనకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ మనం బేబీకి బాత్ చేయించాలి. బాత్ చేయించే ముందు మసాజ్ చేస్తాం. మసాజ్ చేయాలంటే ఆయిల్ కావాలి. మోస్ట్లీ పారాషూట్ ఆయిల్ ప్రిఫర్ చేయొచ్చండి. పారాషూట్ ఆయిల్ కూడా బాగుంటుంది నార్మల్గా. నేనైతే పారాషూట్ ఆయిల్ కూడా వాడతాను. అట్ ద సేమ్ టైం నేను ఈ సెటాఫిల్ ప్రొడక్ట్స్ నుంచి బేబీ మసాజ్ ఆయిల్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది డెర్మటలాజికల్లీ టెస్టెడ్, బెస్ట్ ఫర్ బేబీ డెలికేటెడ్ స్కిన్స్కి. సో ఈ సెటాఫిల్ బేబీ మసాజ్ ఆయిల్ని నేను యూస్ చేస్తున్నాను. ఇది ఈజీగా బాడీలో బ్లెండ్ అయిపోతుందండి. మీరు అప్లై చేసి మసాజ్ చేసిన తర్వాత జస్ట్ 2 to 3 మినిట్స్లోనే తన బాడీ మీద మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. చాలా బాగుంది. నేను ఇది యూస్ చేస్తున్నాను నా బేబీస్కి. బెస్ట్ రిజల్ట్ అని చెప్పొచ్చు. సో మసాజ్ ఆయిల్ అయితే సెటాఫిల్ బేబీ మసాజ్ ఆయిల్ నేను యూస్ చేస్తున్నాను నా పాపకి, బాబుకి. మసాజ్ చేసిన తర్వాత, ఎక్సర్సైజెస్ చేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చే తతంగం ఏంటంటే బాతింగ్. బాతింగ్ కోసం అయితే నేను టెడ్డీ బేర్ సోప్ యూస్ చేస్తున్నానండి. ఈ టెడ్డీ బేర్ సోప్ అనేది డాక్టర్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు మోస్ట్లీ. ఇది చాలా డెలికేటెడ్ స్కిన్స్ కోసం ఉపయోగపడుతుంది. నేను స్టార్టింగ్ నా బేబీస్కి బాతింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను యూస్ చేస్తున్న సోపు ఓన్లీ టెడ్డీ బేర్ సోపు. ఇది అప్ టు 5 years, మినిమం 3 years అన్నా యూస్ చేయగలిగితే బేబీ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుంది. హార్మ్ఫుల్ ఏం అనిపించదు. ర్యాషెస్ అట్లాంటివి కూడా ఏం రావు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా డెలికేటెడ్ ఉంటుంది కాబట్టి సంతూరు, మెడిమిక్స్ లేదా ఇంకా సో అండ్ సో ఎక్స్ట్రా సోప్స్ ఏమన్నా యూస్ చేస్తే అవి కొంచెం రఫ్నెస్ వస్తుంది సోప్స్ వల్ల. సో ఇదైతే ఎలాంటి రఫ్నెస్ రాదు, స్మూత్గా ఉంటుంది, బేబీకి కూడా హాయిగా ఉంటుంది. సో నేనైతే ఈ టెడ్డీ బేర్ సోప్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ యూ విష్ మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. బాత్ తర్వాత దుడ్ చేసిన తర్వాత మనం బాతింగ్ తర్వాత హెడ్ బాత్ కూడా ఒకటి ఉంది కదండి. నార్మల్ బాత్ బాడీ మొత్తం టెడ్డీ బేర్ సోపు. హెడ్ బాత్కి వచ్చేసేసి నేను సేమ్ సెటాఫిల్ షాంపూ విత్ వాష్. ఇదేంటంటే సెటాఫిల్ ప్రోడక్ట్సే హెడ్ బాత్కి యూస్ చేయొచ్చు, బాడీ వాష్కి యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసేసి నేను ఓన్లీ నా బేబీస్కి హెడ్ బాత్కి మాత్రమే యూస్ చేస్తున్నాను, బాడీ వాష్కి యూస్ చేయట్లేదు.
ఇఫ్ యువర్ విష్ ఇది బాడీ వాష్కి కూడా యూస్ చేయొచ్చు. బోత్ హెడ్ బాత్కి బాడీ వాష్కి రెండింటికి యూజ్ అవుతుంది. మీరు టెడ్డీ బేర్ సోప్ వద్దు మాకు ఇంత ప్రొడక్ట్స్ చాలనుకుంటే దీన్నే మీరు కనుక బాడీ వాష్కి కూడా యూజ్ చేయొచ్చు. మేము 2 to 3 టైమ్స్ యూజ్ చేసి చూసాము, బట్ నేను టెడ్డీ బేరే ప్రిఫర్ చేయాలనుకున్నాను కాబట్టి బాడీ వాష్కి అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇదైతే మీరు బాడీ వాష్కి యూజ్ చేయొచ్చు, తల స్నానానికి కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి హామ్ ఉండదు, కంప్లీట్లీ ఆర్గానిక్ అనమాట. చాలా బాగుంది. జెంటిల్ క్లెన్జర్ విత్ హెడ్ టు టో, టాప్ హెడ్ నుంచి కింద టోస్ వరకు హోల్ బాడీకి మనం దీన్ని అయితే యూస్ చేయొచ్చండి. దట్ ఈజ్ అప్ టు యూ. బాత్ అయిపోయింది. తర్వాత బాడీ లోషన్ కూడా సెటఫిలేనండి. ఇది కూడా డైలీ లోషన్, బ్లెండ్ విత్ గ్లిజరిన్ అండ్ షీకా బటర్, మాయిశ్చరైజింగ్ ప్రొటెక్టింగ్ యువర్ బేబీ విత్ డెలికేటెడ్ స్కిన్. ఇది కూడా చాలా బాగుంది. ఇంక ఈ సోదంతా నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఇదంతా రీడ్ చేసి నేను యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. సెటఫిల్ ప్రొడక్ట్స్ అన్నీ అయితే బేబీకి ఎలాంటి హామ్ కలిగించదు, చాలా బాగుంది. మీరు కూడా ప్రిఫర్ చేయాలనుకుంటే ప్రిఫర్ చేయండి. అండ్ ఫేస్ నుంచి బాడీ వరకు మొత్తం అప్లై చేయొచ్చు. పెరాబిన్ ఫ్రీ, నాన్ ఇరిటెంట్, టీయర్స్ కూడా రావన్నమాట. కళ్ళలోంచి టీయర్స్ కూడా రావన్నమాట ఒకవేళ అప్లై చేస్తున్నప్పుడు కొంచెం ఏమన్నా ఇట్లా అయినా కూడా. సో బాడీ లోషన్ ఆల్సో సెటఫిల్. బాడీ లోషన్ తర్వాత అనమాట డైపర్స్. మోస్ట్లీ డే టైంలో నేను డైపర్స్ బేబీస్కి వేయను, ఓన్లీ నైట్ టైం, అది బిఫోర్ గోయింగ్ బెడ్ వేస్తాను. బిఫోర్ గోయింగ్ బెడ్ వేసే ముందు ఈ డైపర్ ర్యాష్ క్రీము డ్రైగా ఉంచి స్కిన్ని కొంచెం ముందే వాష్ చేసేసి స్కిన్ మొత్తం డ్రైగా చేసిన తర్వాత నేనైతే ఈ సెటఫిల్ డైపర్ ర్యాష్ క్రీమ్ అనేది అప్లై చేస్తానన్నమాట. గజ్జల్లో, కొంచెం ప్రైవేట్ పార్ట్స్ సరౌండింగ్స్లో అట్లా అప్లై చేస్తాను. ఎందుకంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు అలా కొంచెం వెట్గా తగులుతూనే ఉంటుంది, దానివల్ల కొంచెం ర్యాష్ రావచ్చు. ఆ రిస్క్ కూడా తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి నేనైతే సెటాఫిల్ డైపర్ ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే ఓన్లీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కాదు, పిల్లలకి నెక్ దగ్గర కూడా పాస్తుంది అంటారు కదండి, పెద్దవాళ్ళు చెప్తుంటారు. నెక్ దగ్గర పాచింది, గజ్జల్లో పాచింది, ఇక్కడ పాచింది, అండర్ ఆర్మ్స్ కింద పాచింది అనేసి అంటారు. అంటే ఏంటంటే బేబీ ఇట్లనే ఉంటుంది. కొంచెం ఫస్సీగా ఉన్న బేబీ అయితే, చబ్బీగా ఉన్న బేబీ అయితే ఇంకా ఇక్కడ అంటే ముడుచుకొనే ఉంటుంది, గాలి ఎక్కువ పోదు. ఫీడ్ చేసేటప్పుడు కొంచెం మిల్క్ కారొచ్చు, అలాంటప్పుడు ఇక్కడ మొత్తం పాచిపోతుంది. గజ్జల్లో కూడా వాళ్ళకి ఎక్కువ పాచే ఛాన్సెస్ ఉంటుంది, అండర్ ఆర్మ్స్లో పాచే ఛాన్సెస్ ఉంటుంది, ఇక్కడ కూడా ఎక్కువ ముడుచుకొని ఉంటారు కాబట్టి పాచే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ డైపర్ ర్యాష్ క్రీమే కదండి, మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఎదర్ నెక్, షోల్డర్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, గజ్జల్లో, ప్రైవేట్ పార్ట్ సరౌండింగ్స్లో మీరు ఎక్కడైనా పాచింది బేబీ బాడీ అనుకుంటే అక్కడ అప్లై చేయండి. నేను ఫస్ట్ దీన్ని అప్లై చేయడానికి భయపడ్డాను, అవసరమా ఈ క్రీమ్ అని రాయడము అంటే, కానీ వాళ్ళకి ఎక్కువ పాస్తుంది అనమాట. తట్టు ఇది సమ్మర్ అయ్యేసరికి గాలిపోకే ఎక్కువ పాస్తుంది. నేను ఇది అప్లై చేశాను నెక్ దగ్గర, అండర్ ఆర్మ్స్ అండ్ ఎక్కడైతే ముడిచి ఎక్కువగా గాలి తగులుకుని ఉంటుందో అప్లై చేశాను. పాచి ఉన్న ఏరియా, రెడ్డిష్గా ఉన్న ఏరియా కాస్త ఒక పొట్టులాగా లేచేసేసి ఊడిపోయి క్లియర్ స్కిన్ వచ్చేసిందండి. నేనే షాక్ అయ్యాను. నాకైతే ఇది బాగా నచ్చింది, హైలీ రికమెండ్ చేస్తాను ఈ క్రీమ్ అయితే. నా ఫస్ట్ డెలివరీ అప్పుడు నాకు తెలియక నా పాపకి ఏదో పౌడర్లు కొట్టండి, పాచిన దాని మీద పాచకుండా ఎక్కువ పౌడర్లు వేయండి, టాల్కమ్ పౌడర్స్ వేయండి అని పెద్దోళ్ళు చెప్తే అదే ఫాలో వేసేసాను అనమాట ఎక్కువ పౌడరు. ఇప్పుడు నా పెద్ద పాపకి నెక్ మొత్తం డార్క్నెస్ ఎక్కువ ఉంటుంది. సో నేనైతే ఇది హైలీ రికమెండ్ చేస్తానండి. మీరు ఇవన్నీ యూజ్ చెప్పిన అది మీ సెకండరీ. బేబీకి పాచుతుంది అంటే మాత్రం ఇది మాత్రం డెఫినెట్గా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ వచ్చింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నా పాపకి బాబుకి ఇద్దరికి మంచిగా పనిచేసింది. ఇదైతే డైలీ ఎక్కడ పాచినా కొంచెం రెడ్డిష్గా ఉన్నా నేనైతే ఇది అప్లై చేస్తున్నానండి. ఇంకొచ్చేసేసి వెట్ వైప్స్ అనేవి నేను తక్కువగానే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాటన్ క్లాత్తోనే నేను వైప్ చేస్తానన్నమాట. బేబీ పూప్ చేసిన నెక్ నిలబెట్టుగా ముందే వాళ్ళని తీసుకెళ్ళి ట్యాప్ దగ్గర వాష్ చేయడము, లేకపోతే ఇంకా ఎక్కడైనా హాట్ వాటర్తో బకెట్ దగ్గర వాష్ చేయడం చాలా కష్టం అనమాట. వాళ్ళ హెడ్ అటు ఇటు వెళ్ళిపోతుంది, కొంచెం రిస్కీ. అందుకని చెప్పేసి వెట్ వైప్స్ వాడాను స్టార్టింగ్లో 1.5 month వరకు నేను రూమ్లోనే ఉండి ఎటు వెళ్ళకుండా చేయాల్సి వచ్చింది కాబట్టి. బట్ ఆ టైంలో కూడా నేను వచ్చేసేసి ఆర్గానిక్ వెట్ వైప్స్ చూస్ చేసుకున్నానండి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఇంతవరకు నా పాపకు కానీ బాబుకి కానీ ర్యాష్ అనేది రాలేదు. ఈ వెట్ వైప్స్ యూస్ చేసిన తర్వాత ఏమన్నా వస్తుందేమో అని భయపడ్డాను, బట్ ర్యాష్ అయితే రాలేదండి. ఇది స్పెక్ట్రా ఆర్గానిక్ వెట్ వైప్స్. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందన్నమాట, చాలా బాగున్నాయి వెట్ వైప్స్. అండ్ స్మెల్ కూడా అయితే హైలైట్ ఉంది స్మెల్.
స్మెల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి స్మెల్ వస్తుంది అనేసేసి. ఈ వెట్ వైప్స్కి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉందన్నమాట. బేబీకి చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ జెంటిల్గా ఉంది. స్మెల్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. స్టార్టింగ్ ఏమైందంటే బేబీని ఎన్ఎస్సి యూనిట్లో ఉంచారు కదండి, అప్పుడు బాతింగ్ ఏం లేదు, బాబుకి బాతింగ్ ఏం లేదు కదా. ఈ వెట్ వైప్సే నేను ప్రిఫర్ చేశాను అప్పుడు కూడా. డాక్టర్ గారు మ్యామ్ ఎలాంటి వెట్ వైప్స్ చూస్ చేసుకుంటారంటే ఇవే చెప్పాను నేను ముందే ఎంక్వైరీ చేసుకొని. అయితే ఇవి హాట్ వాటర్ ఇంత బౌల్లో తీసుకొని ఈ 4-5 వెట్ వైప్స్ వేసేసి 4-5 వెట్ వైప్స్ వేసేసి స్పాంజ్ బాత్ లాగా తుడిసేసేవాళ్ళు అనమాట. సో స్టార్టింగ్ డే 1 నుంచి నేను యూస్ చేసింది వచ్చేసి స్పెక్ట్రా ఆర్గానిక్ వెట్ వైప్స్. చాలా బాగున్నాయి అండ్ చాలా స్మూత్ అండ్ ఈజీ క్లీనింగ్ అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్. ఇదండి నేను యూస్ చేసిన వెట్ వైప్స్ నా పాపకి బాబుకి. ఇంకోసారి చూపిస్తాను. ఆర్గానిక్ వెట్ వైప్స్. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ మీరు కూడా గో హెడ్. నేనైతే గో హెడ్ అని చెప్తానండి, యూస్ చేస్తున్నాను కాబట్టి. ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్ ఇప్పటికి నేను హాస్పిటల్లో ఆల్మోస్ట్ 3 ప్యాకెట్స్, ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ 2 ప్యాకెట్స్ యూస్ చేశాను. సో ఇంటి దగ్గర అయితే ఎక్కువ కాటన్ క్లాతే యూస్ చేస్తాను, బట్ నైట్ టైంలో కాటన్ క్లాత్ని తెచ్చి క్లీన్ చేసే అంత టైం ఉండదు కాబట్టి నైట్ టైం ఎప్పుడన్నా పూప్ చేసినప్పుడు ఇవే యూస్ చేస్తానమాట. అండ్ ట్రావెలింగ్లో మోస్ట్లీ కంపల్సరీగా కావాల్సింది వచ్చేసి వెట్ వైప్స్ అయితే ఇవైతే యూస్ చేస్తాను ట్రావెలింగ్లో. మోస్ట్లీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు బేబీ నెక్ నిలబెట్టలేదు అనుకుంటే కనుక వెట్ వైప్స్ యూస్ చేయండి, లేదా కాటన్ క్లాత్ యూస్ చేయండి. నిలబెట్టి బాగానే ఉంది, ఇబ్బంది లేదనుకుంటే వాష్ చేసుకోవడమే నేను బెటర్ అని చెప్తాను. ట్రావెలింగ్లో అయితే ఇంకా ఆప్షన్ అయితే లేదు కాబట్టి వెట్ వైప్స్ కంపల్సరీగా ఉండాలి. ట్రావెలింగ్లో మీకు వెట్ వైప్స్ కావాలనుకుంటే దీన్ని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తానండి. అండ్ డైపర్స్ ఎంత ఎంక్వైరీ చేసినా నాకు ఒక ఐడియా అనేది అయితే రావట్లేదండి. నాకు కొంచెం టెన్షన్గానే ఉంది డైపర్ యూస్ చేయాలంటే బేబీస్కి ర్యాష్ ఎక్కడ వస్తుందో ఏంటో అనేసి. బట్ నైట్ టైం 2 బేబీస్ కదండి, 1 బేబీ అంటే ఓన్లీ కాటన్ క్లాత్తోనో కట్టి టైంకి మార్చుకుంటూ ఉండొచ్చు, యూరిన్ పాస్ చేసినప్పుడు, పూప్ పాస్ చేసినప్పుడు. బట్ 2 బేబీస్ 1 బై 1 పాస్ చేస్తూ ఉంటే ఇంకా కంప్లీట్ నిద్ర అనేదే ఉండట్లేదు. నాకు ఆప్షన్ లేదు. నా ఫస్ట్ పాప అప్పుడు నేను డైపర్స్ యూస్ చేయలేదన్నమాట. అప్ టు 4-5 మంత్స్ వరకు కాటన్ క్లాత్సే యూస్ చేశాను. బట్ నాకు ఇప్పుడు 2 బేబీస్ని మేనేజ్ చేయాలి అనుకుంటే కనుక కాటన్ క్లాత్ 1 బై 1 మేనేజ్ చేస్తే నో రెస్ట్ అనమాట. అప్పటికి స్టార్టింగ్ వేయలేదన్నమాట కొన్ని రోజులు, బట్ తర్వాత తప్పలేదు. సో డైపర్స్ అయితే నేను డే టైంలో ఏమి కాటన్ క్లాత్సే యూస్ చేస్తున్నాను. నైట్ టైంలో మోస్ట్లీ అవేమి సూపర్ బోటమ్ లంగోటామ్స్ అని ఉంటాయి కదండి, ఇన్స్టా పేజ్ నుంచి చెక్ చేసి సూపర్ బోటమ్ లంగోటామ్స్ నుంచి నేను కొన్ని డ్రై ఫీల్ లంగోటాస్ తీసుకున్నాను అనమాట. ఆ డ్రై ఫీల్ లంగోటాస్ అప్ టు ఈవినింగ్ బాత్ అయిపోయిన తర్వాత నుంచి బేబీ బిఫోర్ గోయింగ్ బెడ్ వరకు కాటన్ సూపర్ బోటమ్ లంగోటాస్ని యూస్ చేస్తాను ఇద్దరికి. చాలా డ్రైగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, బేబీ అస్సలు అయితే డిస్కంఫర్ట్గా ఫీల్ అవ్వదు. ఆ లంగోటాస్ని యూస్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ బిఫోర్ గోయింగ్ బెడ్ ఇంకా ఆప్షన్ లేదు నాకు అనమాట. బిఫోర్ గోయింగ్ బెడ్ వచ్చేసి నేను ఈ టెడ్డీ అనే డైపర్స్ని యూస్ చేస్తున్నాను అనమాట నా కిడ్స్కి. స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 1.5 మంత్ వరకు నేను ఈ టెడ్డీ డైపర్స్ని యూస్ చేశాను. బోత్ పాపకి బాబుకి చాలా బాగుంది, అస్సలు డిస్కంఫర్టే ఉండదు. ఇది వచ్చి ప్యాంటీ టైప్ కాదు అనమాట, ఓపెన్ టైప్ టెడ్డీ డైపర్స్ని యూస్ చేశాను. సో స్మూత్ అనమాట, ఈజీగా తీసేయచ్చు, ఈజీగా తొడిగేయచ్చు. ఇవెందుకంటే ఈ డైపర్స్ని నేను ఓపెన్ డైపర్స్ని ఎందుకు ప్రిఫర్ చేశానంటే ప్యాంటీ టైప్ డైపర్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఓపెన్ టైప్ డైపర్స్ నేను ఏ టైంలో యూస్ చేస్తానంటే ఎక్కువ స్టార్టింగ్లో బేబీ అండర్ వెయిట్ ఉంది, ఎక్కువ సార్లు కాలు ఎత్తి డైపర్ తొడగడం అట్లా ఏం చేయలేము కాబట్టి నేను ఈ డైపర్స్ని ప్రిఫర్ చేశాను ఆల్మోస్ట్ 1.5 మంత్ వరకు ఓపెన్ టైప్. అక్కడ నుంచి ప్యాంటీ టైపే యూస్ చేస్తున్నాను. స్టిల్ నేను యూస్ చేస్తున్నాను ఎప్పుడంటే ఇప్పుడు బేబీ వ్యాక్సినేషన్ అయిపోయిందండి ఈరోజు, ఇంకా తన కాలు అస్సలు మూవ్ చేయలేదు, చాలా ఇబ్బంది పడుతుంది. అలాంటి టైంలో ఎక్కువ మూవ్ చేయడం కన్నా ఇలాంటి డైపర్స్ని యూస్ చేయడం బెటర్ అని ఇప్పటికైతే ఈ డైపర్స్ని యూస్ చేస్తున్నాను. సో ఇవండి నేను యూస్ చేస్తున్న బేబీ ప్రొడక్ట్స్ నా పిల్లలకి ఇద్దరికి, పాపకి బాబుకి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. మీరు గోహెడ్ అనుకుంటే ఇలాంటి ప్రొడక్ట్స్ని గోహెడ్ అండి. నేనైతే అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. సెటాఫిల్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్, డైపర్స్ బ్రాండెడ్,
అండ్ ఆర్గానిక్ వెట్ వైప్స్, టెడ్డీ బార్ ఆల్సో గుడ్ సోప్ అండి. డైరెక్ట్గా గో హెడ్ అనమాట. సో అండ్ వీటి ప్రైజెస్ అవి నేను చెప్పలేదు కదండి, ఐఎమ్ సో సారీ. వీటి ప్రైజెస్కి వచ్చేసి సెటాఫిల్ ప్రొడక్ట్స్ మొత్తం ఒకేసారి తీసుకోవాలంటే సెట్ అమెజాన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈచ్ వన్ సపరేట్గా తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా కాస్ట్లీ అవుతుంది. అండ్ ఇది సెటాఫిల్ వాష్ విత్ షాంపూ వచ్చేసేసి నాకు ఆల్మోస్ట్ 1400 రూపీస్ పడింది. ఇది బాడీ లోషన్ వచ్చేసేసి 870 రూపీస్ పడింది. మసాజ్ ఆయిల్ 750 రూపీస్ పడింది మసాజ్ ఆయిల్. అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ వచ్చేసి 500 రూపీస్ పడిందండి. ఇంకా టెడ్డీ బార్ చెప్పాను ఆల్రెడీ, 2 సోప్స్ ఉన్నాయి, ఈచ్ సోప్ 250 దాకా పడింది. అండ్ ఈ సెటాఫిల్ ఆర్గానిక్ స్పెక్ట్రా ఆర్గానిక్ వెట్ వైప్స్ వచ్చేసేసి ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చి 210 రూపీస్ పడింది. సో ఇది నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బాయ్.